ఈరోజు ఉగాది సందర్భంగా మా కులంలో ఉన్న ప్రముఖులు మరియు ప్రత్యేకంగా మహిళా అమలకి పురస్కారాలు ఉగాది పురస్కారం చేసిన వాళ్ళని సత్కరించుకున్నందుకు మన ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం. చాలా జిల్లా అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది మా వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జిల్లా సంఘం మరియు సిటీ సంఘం కలిసి సంయుక్తంగా కార్యక్రమాలు ముందర చేసి సంఘాన్ని ముందర తీసుకెళ్దామని తలుస్తున్నాం. ఇదే కార్యక్రమం మేము ముందరికి తీసుకెళ్తామని చెప్తున్నాం. ఇప్పుడు ఒక దగ్గర ఒక 45 మంది పేర్లు వచ్చినాయండి. అందరూ వస్తున్నారు. 50 వరకు రావచ్చు. వాళ్ళందరికీ సన్మానాలు చేస్తున్నారు. అన్ని కేటగిరీస్ బంధువులు రెస్పెక్టివ్ ఆఫ్ దైర్ ఇన్కమ్ అండ్ అందరికీ తీసుకొస్తున్నాం. నమస్కారం అండి. నా పేరు బొర్రా మధుసూదన్. నేను అఖిలగాండ్ల తెలుగు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు విశాఖపట్నం జిల్లా సంఘం మరియు సిటీ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉగాది పురస్కారాల కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేశాను. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ పదవులను అలంకరించినటువంటి ఈ మధ్యన సక్సీడ్ అయినటువంటి మహిళా మండలందరినీ, మా కులానికి చెందినటువంటి మహిళా మండలను సత్కరించుకునేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు విశాఖ జిల్లా సంఘం మరియు సిటీ సంఘం ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంతోషం. ఆర్థిక స్వావలంబన దిశగా గాంట తెలుకుల దేవతిలకుల మహిళా మండలను తీర్చిదిద్దేందుకు ఇలాంటి కార్యక్రమాలు డెఫినెట్గా ఉపయోగపడతాయని నేను రాష్ట్ర శాఖ పక్షాన భావిస్తూ ఉన్నాను. మా కులానికి చెందిన మహిళలందరూ కూడా విద్యాపరంగా, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపకరించేటువంటి అనేక సోపానాలని ఈరోజు ఈ సమావేశంలో మేము చర్చించడం జరుగుతుంది. అతి త్వరలోనే మేము సమూలంగమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతామని ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. వర్కింగ్ ప్రెసిడెంట్ అండి. నా పేరు అన్నారు అనంతం. ఈరోజు రాష్ట్ర కమిటీ తరఫున ఇక్కడికి మాకు ఆహ్వానించారు. మేము వచ్చాము. అలాగే ఉగాది పురస్కారాలు, ఉగాది సందర్భంగా మేము ఈ సరదాయిన కార్యక్రమాన్ని కొత్త సంవత్సరం సందర్భంగా మా మహిళా మండలందరినీ కూడా పిలిచి ఇక్కడ చిరు సత్కారాలు చేస్తూ వాళ్ళందరికీ సముచిత న్యాయం జరగాలి, మా కులానికి కొంచెం అభివృద్ధి జరగాలని ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియపరచడానికి సంసిద్ధంగా ఉన్నామండి. దానికోసం ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున గాండ్ల తెలుగుల దేవతెలుగుల విశాఖ సంక్షేమ సంఘం వారు ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, ముఖ్యంగా మా కులంలో ఉన్న మహిళలు వారి ఎన్నుకున్న రంగాల్లో ముందుకెళ్తూ అందరికీ ఆదర్శంగా ఉండాలని కమ్యూనిటీ పెద్దలందరూ కూడా ఈ ఉగాది పురస్కారాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున ఇక్కడ మా కుల పెద్దలు ద్వారా కుల సంఘ మహిళలు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. వారందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. నమస్కారం అండి. నేను ఎన్ఏ నారాయణ రాజు, సిటీ సంఘం ప్రెసిడెంట్ని. ఈ ఉగాది సందర్భంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి మా కుల బంధువులందరికీ మహిళా మండలిని పిలిచి వారికి ఒక రకమైన ఉత్తేజం కలిగించాలని, సన్మానం చేయాలని నిర్ణయం చేసి ఈరోజు ఇక్కడ 45 మందికి మహిళా మండలికి చిరు సత్కారం చేస్తూ వాళ్ళు మా కులం నందు, బంధువులందు, కులం పెద్దలందు లేదా కులాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ముందుంటున్నారు. వారికి సత్కారం చేసి మేమందరం కూడా ఇంకా ముందుకి సంఘాన్ని, ఈ కులాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పాటుపడతామని కోరుతూ నాకు తెలియజేస్తుందండి. సెలవు తీసుకుంటాం. విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చూస్తున్నాను. ముందుగా మన కుల బంధువులందరికీ కూడా కొత్త సంవత్సరం తెలుగు పూర్వావస్తు
నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుసు. విశ్వవసు. నా పేరు బైదవ రామారావు. నేను విశాఖ జిల్లా సెక్రటరీగా అఖిలగాండ్ల తెలుగు సంక్షేమ సంఘానికి ఉన్నాను. మరి ఈరోజు మంచి శోధనం కులస్తులందరూ కూడా ఒకసారి కలడానికి తెలుగు సంవత్సరం ఉగాదిగా పొందన విశ్వవసు నామ సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, మరి మన కుల అభివృద్ధి జరిగినప్పుడే మన కుటుంబం కాబట్టి ఈ కుటుంబంలో అందరూ కూడా కష్టకాల్లో షేర్ చేసుకుంటూ మరి అందరినీ కూడా మంచిగా ముందుకెళ్ళాలని ఈ నాయకత్వంగా కానీ జరుగుతున్న ఈ పరిణామాల్లో ముందుండి ప్రతి ఒక్కరికి గైడ్ చేస్తూ పిల్లల అభివృద్ధికి మహిళల అభివృద్ధికి కూడా పాటుపడతారని చెప్పేసి సంఘం తరఫున అందరికీ కోరడం. ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. మాది తెలుగులో అఖిలగాండ్ల తెలుగు సంక్షేమ సంఘం ఆదేశాలతోనే, రాష్ట్ర శాఖ ఆదేశాలతోని జిల్లా సంఘం సిటీ సంఘం ఇద్దరు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంకి ఏ విషయం నాంది పలుకుతున్నామంటే, మహిళల్ని, మా కుల బంధువులను మహిళలందరూ ఆర్థికంగా, రాజకీయ పరంగా, చైతన్యపరంగా ముందుకు నడవడానికి గత 8వ తారీఖుని మార్చి 8వ తారీఖుని ఒక అంకురార్పణ జరిగింది. దాంట్లో భాగంగా కొనసాగింపు కార్యక్రమంలో ఈ కార్యక్రమం జిల్లా స్థాయిలో అన్నింటిలో అవుతున్నాయి. ఈ 2 సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం నాంది పలికి భవిష్యత్తులో విశాఖ జిల్లాలోని మహిళలందరూ ఆర్థికాభివృద్ధి సాధించి ఆర్థిక స్వావలంబన సాధించడానికి ఇది తొలి అడుగు పడిందని మేము అనుకుంటున్నాం. ఆ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ.